హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు హ్యాపీ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, కింద మీకు టైటిల్లోనే అర్థమైపోతుంటుంది. మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ పెట్టేటప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా మనం వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి? సో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇది తెలియని వాళ్ళ కోసం అంటే, మనకు ఎక్కువగా మనం వీడియోస్ తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంటే కుకింగ్ వీడియోస్ తీసేటప్పుడు లైక్ వంట చేసేటప్పుడు కొంచెం నాయిస్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా వీడియో షూట్ చేసేటప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. నాయిస్ రాకుండా మనం దాన్ని మ్యూట్ చేసేసి మన వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అంటే, మనం తీసిన వీడియోకి మన వాయిస్ ఎలా ఇవ్వాలి మీకు తెలుసుకోవాలనుకుంటే, ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మధు హ్యాపీ హోమ్. అలాగే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అది ఎలాగో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ మొబైల్ తీసుకోండి. ఓకేనా? సో మొబైల్లో నేను ఇక్కడ ఫిల్మోరా యాప్లో నేను వీడియోస్ అనేది నేను ఎడిటింగ్ చేస్తున్నానండి. ఇది మీకు ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. నేను ఫిల్మోరా యాప్లో వీడియోస్ అనేవి ఎడిటింగ్ చేస్తున్నానని. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను తీసిన వీడియోస్ అన్నీ, ఎడిటింగ్ చేసిన వీడియోస్ అన్నీ అండి ఇవి. ఇదిగో ఇక్కడ చూడండి, కింద ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను చేసిన వీడియోస్ అండి ఇవి. సో మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది. మీరు ఏదన్నా ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకు నేను తీసిన వీడియోస్ అన్నీ ఇక్కడ ఆల్రెడీ స్టోర్ అయి ఉంటాయి. మనకు కావాల్సిన ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇక్కడ ఈ వీడియో అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంపోర్ట్ అనేది నొక్కుతున్నాను. సో చూడండి, చూస్తున్నారు కదా. హాయ్ అండి అందరికీ. ఇది యాక్చువల్గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చానండి. ఇది నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఇది నేను ఓన్గా వాయిస్ ఓవర్ ఇచ్చాను. మామూలుగా యాక్చువల్గా అయితే దీనికి వెనక బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు కింద వాల్యూమ్ బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వాల్యూమ్ సింబల్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ వాల్యూమ్ సింబల్లో ఇక్కడ మ్యూట్ సింబల్ ఉంది కదా, మ్యూట్ సింబల్ని చూస్తున్నారు కదా, బాగా దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇక్కడ మ్యూట్ సింబల్ని ఇంటూ మార్క్ వచ్చేస్తుంది చూడండి, అంటే అన్మ్యూట్ అయిపోతుంది అనమాట. అన్మ్యూట్ అయిపోతే మనకు వాయిస్ అనేది వినిపించదు. ఇప్పుడు నేను ఇందాక హాయ్ అండి అని చెప్పాను కదా, చూడండి ప్లే చేస్తాను. చూడండి, వాయిస్ అనేది కట్ అయిపోతుంది. సో దీనికి ఈ వాయిస్ ఇప్పుడు కట్ అయిపోయింది. మనం ఇక్కడ ఈ వాయిస్ అంటే ఈ వీడియోకి నేను వాయిస్ ఇవ్వాలి. సో అది కూడా ఎలాగంటే, ఇక్కడ చూస్తున్నారు కదా ఆడియో బటన్, ఒక ఆడియో సింబల్ ఉంది కదండి, ఈ ఆడియో మీద ఇలా క్లిక్ ఇవ్వండి. ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రికార్డ్ అని ఉంది కదండి, రికార్డ్ బటన్, ఈ రికార్డ్ బటన్ క్లిక్ చేసి ఇది రెడ్ కలర్లో సర్కిల్ లాగా ఉంది కదా, దాన్ని ఇలా ప్రెస్ చేస్తే, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను పులిహోర ఇంకా వెల్లుల్లి కారం చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకేనా? ఇది నేను ఇక్కడి వరకు వాయిస్ ఓవర్ అనేది నేను ఇంతవరకు ఇచ్చాను. సో ఇక్కడ టిక్ మార్క్, ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, మనం అంటే నేను ఇంతవరకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చాను కాబట్టి ఈ టిక్ మార్క్ మీద టిక్ ఇవ్వాలి. అంటే నేను అంతవరకు చేసిన వాయిస్ ఓవర్ అనమాట. వినిపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను పులిహోర ఇంకా వెల్లుల్లి కారం చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకేనా అండి? సో మనం ఎంతవరకు లెంతీగా ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు మనం వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవచ్చు. మీకు ఇప్పుడు ఏదన్నా ఇక్కడ పొరపాటు జరిగిందనుకోండి, ఈ వీడియోలో ఇలా ఇది అలా టచ్ చేయండి. ఇలా టచ్ చేస్తే మీకు ఇలా బ్లూ కలర్ మార్క్లో వచ్చేస్తుంది. ఇక్కడ నేను తప్పు చెప్పాను అనుకోండి, సో దాన్ని ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. అంటే ఇలా వెనక్కి లాగేస్తే మనం ఎంతవరకు అంటే మనకి ఏదైనా మధ్యలో కొంచెం తప్పు వచ్చింది అనుకోండి, అది మనము అలా మూవ్ చేస్తే కొంచెం కట్ అయిపోతుందండి వీడియో. సో మళ్ళీ మనం ఒకసారి ప్లే చేసుకొని ఒకసారి మళ్ళీ మనం వినొచ్చు. బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను పులిహోర ఇంకా వెల్లుల్లి కారం చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓకేనా? సో మళ్ళీ మనకు ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇది మళ్ళీ ఇక్కడ రికార్డ్ ఆప్షన్ ఉంది చూడండి, ఈ రికార్డ్ మీద మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ దీనికోసం నేను ఇక్కడ గుప్పెడు ఎండుమిర్చి, అలాగే రుచికి తగిన సాల్ట్, ఇంకా వెల్లుల్లి, ఇంకా కొద్దిగా కొబ్బరి, ధనియాలు, ఇంకా కొన్ని కరివేపాకు ఇక్కడ స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చిని.
చూసారు కదా, ఇంతవరకు ఇంకొంచెం వాయిస్ ఓవర్ అండి. అలా వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలండి. సో మనకి ఏదన్నా మధ్యలో వాయిస్ అరే నేను కొంచెం మిస్టేక్ చెప్పాను అంటే మనం చూసుకుంటూ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవాలండి. లేదంటే అది మధ్య మధ్యలో మనకు తప్పు అనిపిస్తూ ఉంటుంది. వాయిస్ ఓవర్ మనం చూసుకుంటూ ఇవ్వాలి. మనం అక్కడ ఏం చెప్తున్నామా ఈ పైన వీడియోని చూసుకుంటూ కింద మనము వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మళ్ళీ దీనికోసం నేను ఇక్కడ గుప్పెడు ఎండుమిర్చి, అలాగే రుచికి తగిన సాల్ట్, ఇంకా వెల్లుల్లి, ఇంకా కొద్దిగా కొబ్బరి, ధనియాలు, ఇంకా కొన్ని కరివేపాకు ఇక్కడ స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి. ఓకేనా, ఇంతవరకు అయితే నేను ఇది వీడియో తీసానండి. సో మనకు ఈ వీడియో ఎన్ని మినిట్స్ ఉందో అంతవరకు మనం ఇలా స్టార్ట్ చేస్తూ ఇలా ఎండ్ చేసుకుంటూ చేసుకోవాలండి వాయిస్ ఓవర్. మధ్యలో మనకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, అక్కడ ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకు అంతవరకు స్టాప్ అయిపోతుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ మనము వీడియో అనేది మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అలా అండి. సో నేను ఇంతవరకు ఇలా వీడియో అనేది వాయిస్ ఓవర్ అనేది నేను ఇలా ఇస్తూ ఉంటానండి. సో మీరు కూడా అలా ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.